రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వారి మంత్రులు కానివ్వండి, వారి పార్టీ నాయకులు కానివ్వండి, ప్రజలకి ఏం చేస్తామో చెప్పలేక, మరి వారు చేస్తున్నది ఏమీ లేక, మన ప్రభుత్వం ఘోరంగా విఫలమైనటువంటి సందర్భంలో కేవలము బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తి పోయడానికి ప్రయత్నం చేస్తూ కాలేపన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ విప్పు ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ గారు, వారు 3 సార్లు ఘోర పరాజయమై మరి ఏదో 4వసారి బతికి బయటపడి ఎమ్మెల్యే అయినాడు. మొదటిసారి ఎమ్మెల్యే అయినాడు, ప్రభుత్వం ఆయనకి విప్పు బాధ్యతలు ఇచ్చినది. విప్ అంటే ఏందో తెలియకుండా అమాయకంగా అనుభవరాహిత్యంతో మాట్లాడుతున్నాడు ఆది శ్రీనివాస్ గారు. ప్రభుత్వ విప్ అంటే ప్రభుత్వానికి కళ్ళలాగా చెవుల్లాగా పనిచేయాల్సిన అవసరం వారిపైన ఉంటుంది. వారు అటు ప్రభుత్వంతో ఇటు అపోజిషన్ పార్టీతోని సమన్వయపరుచుకొని అసెంబ్లీని సజావుగా నడిపించడం ఒక కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ప్రభుత్వ విప్ పైన ఉంటుంది. కానీ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు తన బాధ్యతను పూర్తిగా విస్మరించి కేవలం ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తిపోయడానికి ప్రాధాన్యతనిస్తూ తమ యొక్క ప్రధానమైన బాధ్యతని పూర్తిగా మరి తుంగులో దొక్కుతున్నాడు. ఆ విప్ యొక్క అర్థానికే మరి అర్థం లేకుండా దాని యొక్క విప్ యొక్క పదవికి మరి ఘోరంగా అవమానించే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నాడు. మీ అందరికి తెలుసు, వారికి కూడా తెలుసు, వారి పొద్దున ఖచ్చితంగా వేములవాడ గెలిచే పరిస్థితి లేడు. నిన్నగాక మొన్న ఒక సర్వే వచ్చింది, ఘోరంగా పరాజయం అవుతున్నాడు. మొట్టమొదటిగా ఓడిపోయేది ఆది శ్రీనివాస్ గారు. ఈరోజు చాలా స్పష్టంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు. ఈరోజు గ్రామాల్లో రైతాంగం అంతా కూడా రోడ్ల పైన పడి వాళ్ళకి గత కొన్ని 6 నెలల నుంచి కూడా నరకయాత్ర పడుతూ ఉన్నారు. వారికి విత్తనాలు దొరకక, యూరియా దొరకక, వారు పండించిన వడ్లని కూడా ప్రభుత్వం కొనలేక నరకయాత్ర పడుతూ ఉంటే దానికి సమానం చెప్పలేక బాధ్యతను విస్మరించి ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఢిల్లీ ప్రయాణానికి, దేశాల్లో పర్యటనకి సరిపోతుంది తప్ప తన సీటు కావడం తప్ప మరి రైతులను కానివ్వండి, ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ప్రజలు కాపాడుకోవడంలో ఘోరంగా విఫలమైనడు. బాధ్యత గల ప్రతిపక్షగా వారి తప్పులు ఎత్తి చూపడం మా బాధ్యత. దానికి సమానం చెప్పలేక మరి చిల్లర మాటలు, దిగజారు మాటలు మాట్లాడడం ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాసరావు మానుకుంటే మంచిది. ఆయనకు అంతో ఇంత గౌరవం దక్కుతుంది. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చెప్పిరా మీరు? ఇది కేసీఆర్ గారికి సంబంధం లేని ఎలక్షన్స్ అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి మరి మీరు బీజేపీ పార్టీ చేసి ఇది జాతీయ స్థాయి ఎలక్షన్స్, కేసీఆర్ గారికి సంబంధం ఎలక్షన్స్ అని చెప్పి ప్రచారం చేసిన మాట వాస్తవం కాదా? మరి నిన్న మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటింది బీఆర్ఎస్ పార్టీ. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా మీ పైన విశ్వాసం కోల్పోయినారు. మీరు విశ్వాసం కోల్పోయినారు, ప్రజల విశ్వాసం కోల్పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అధికార దుర్వినియోగం చేసినా, మీ యొక్క కండబలంతో ధనబలంతో సీట్లు గెలవాలని చూసినా ప్రజలు మీ వైపు లేరు. దాదాపు మాకు మరి 30-40% సీట్లు ఇచ్చినారు. ప్రజలు మా వెంబడున్నారు. అంటే అపోజిషన్ పార్టీలు ఉంటేనే ఈ రకంగా ఉంటే రేపు అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి. ఆది శ్రీనివాస్ గారు, మాటలు రాసిస్తే మాట్లాడడం కాదు, వాస్తవాలు గ్రహించాల్సిన అవసరం మీ పైన ఉన్నది. ప్రభుత్వ విప్పుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రభుత్వం తెలియజేయండి. అపోజిషన్ పార్టీ చెప్పిన మాటలు మరి దానిలో వాస్తవాన్ని గ్రహించి తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు ఎట్లయిపోయిందంటే ఈ ప్రభుత్వ విప్పుల పరిస్థితి ఏ రకంగా అయిపోయిందంటే, మనకి చీర్ గర్ల్స్ ఉండే పరిస్థితి ఉంటుంది. ఐపీఎల్ లో చీర్ గర్ల్స్ ఉంటారు, సేమ్ అదే చీర్ బాయ్స్ లాగా తయారయ్యారు వీళ్ళు. రేవంత్ రెడ్డి గారికి చీర్ బాయ్స్, ఆయన తిట్టంగానే ఆహో తిట్టంగానే బూతులు మాట్లాడంగానే చీర్ బాయ్స్ లాగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ యొక్క ఆది శ్రీనివాస్ పరిస్థితి సేమ్ అట్లే ఉన్నది. పరిస్థితి ఏంది? మీరు 3వ స్థానానికి పడిపోయారు, తెలుసుకోరా బాబు అంటే కూడా దానిపైన ఆలోచన చేయకుండా, ప్రజలకి సరైన పాలన ఇచ్చకుండా మా పైన బురద వెళ్ళే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ఈ రోజు కూడా మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ప్రజాక్షేత్రంలో కేసీఆర్ గారి నాయకత్వం కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు మాకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాకు పరాజయం కేవలము ఒక 1-2%తోనే పోయినా మేము అంత పెద్ద వ్యత్యాసం ఏం లేదు దాంట్లో. అది కాకుండా మాకు కేసీఆర్ గారి నాయకత్వం నిజంగా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. ఆయన ప్రతిపక్ష హోదా తీసుకొని పనిచేయట్లేదని చెప్తున్నారు. మేము పనిచేసేందుకు కేసీఆర్ సైనికులం మేము అందరం కూడా.
శాసన సభ్యులము, శాసన మండలి సభ్యులము, పార్లమెంట్ సభ్యులు, ప్రతి నాయకుడు, కార్యకర్త అందరూ కూడా కేసీఆర్ గారి సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేసే వాళ్ళం అందరం కూడా. కేసీఆర్ గారు వారు ఇంకా బయటికి రాకపోతే నీ పరిస్థితి ఉంది, బయటకు వస్తే నీ పరిస్థితి ఏంది? బయటకు వస్తే ప్రజలు తిరగబడతారు నీ మీద. వారు ప్రజలు రావాలని బలంగా కోరుకుంటున్నారు. కేసీఆర్ గారిని అనేంత స్థాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే లేదు. ఈయన మాట్లాడతాడు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఎవరైతే మాట్లాడుతున్నారో కేసీఆర్ గారి కాలి గోటి కూడా సరిపోరు. మీరు కేసీఆర్ గారి నుంచి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి యొక్క నాయకత్వం లేకపోతే, ఈ గులాబీ జెండా లేకపోతే, కేసీఆర్ అనేవాడు లేకపోతే తెలంగాణ ఎక్కడిది? మీరు మీ అనుభవించే పదవులు ఎక్కడివి? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలా. అంత పెద్ద నాయకుడిని మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. ఏదో మీరంతా ఇప్పుడు మాట్లాడే నాయకులు ఎవరుతున్నారో వన్ టైం సెటిల్మెంట్ ఎమ్మెల్యేలు అంతా కూడా రేపు పొద్దున మళ్ళీ వారికి భవిష్యత్తు లేదు. వన్ టైం సెటిల్మెంట్. ఆయన గెలిచిందే చావు తప్పి కళ్ళు ఒట్టబోయేసి గెలిచినట్టు చూసినావా? ఓడిపోయి లాస్ట్ గెలిచి బయటపడి ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది ప్రజల్లో. కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు తిరిగి కోరుకుంటా ఉన్నారు. కాంగ్రెస్కి గుణపాఠం తప్పదు. కాంగ్రెస్కి జాతీయ స్థాయిలో ఘోర పరాభవం ఏదో 2-3 రాష్ట్రాల్లో ఉంది అంతే. ఒక రాష్ట్రంలో అలయన్స్ ఉన్నది, 2 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో ఉన్నది అంతే. 29 రాష్ట్రాల్లో పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు లేకుండా పోయింది ఈరోజు జాతీయ స్థాయిలో. మీ యొక్క అసమర్థత వల్లే కదా ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ కూడా 3వ సారి గెలిచినాడు. మీరు సరిగుంటే బీజేపీ ఎందుకు వస్తుండే? కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన పూర్తిగా నమ్మకం లేదు ప్రజలకి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా మరి తిరుగులేని మెజారిటీతో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం రావడం ఖాయం. మొన్న వచ్చినటువంటి సర్వేలో దాదాపు 84 సీట్లు వస్తుందని చెప్పి ఖరాఖండిగా చెప్తున్నారు. ఈ రోజే పరిస్థితి ఉందంటే ఇంకా నీకు ఎలక్షన్స్ దగ్గరయ్యేసరికి 1 సైడ్ ఎలక్షన్స్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టబోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు డిపాజిట్లు దక్కడం కల్లా వారు ఖచ్చితంగా 3వ స్థానానికి పడిపోవడం ఖాయం అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రభుత్వ విప్ అనేవాడు తన బాధ్యతని విస్మరించకుండా తన బాధ్యత తెలుసుకొని తన పని ఏందో తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇట్లా చీర్ బాయ్స్ లెక్క చీర్ గర్ల్స్ లెక్క పనిచేస్తే మీకున్న మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజల్లో మీరు సన్నగిల్లిపోతారు. వేస్ట్ మాటలు బంద్ చేయండి. ప్రజలకు ఉపయోగపడే మాట మాట్లాడండి. ఖచ్చితంగా కేటీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారి పైన మాట్లాడేటప్పుడు మీరు స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారు. స్థాయి తెలుసుకొని మాట్లాడండి. వాళ్ళు దగ్గర పట్టుకొని మాట్లాడని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.